నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రెమాల్ తుఫాన్ తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో 2 రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, గుడ్ మార్నింగ్ వైశాలి. నైరుతి ఋతుపవనాలు అయితే నేడు కేరళలో అయితే తాకున్నాయి. అయితే భారత వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. అయితే ఋతుపవనాలు అయితే ఈ రోజు తాకుతాయని అయితే ఒక అంచనాకు వచ్చేసింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు అయితే ఈ ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నట్లయితే ఇప్పటికే ఒక అంచనాకైతే వచ్చింది. కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు కూడా కురిసేందుకు అనుకూల వాతావరణం కూడా ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరొక 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా జరుగుతుందని కూడా భారత వాతావరణ శాఖ ఒక అంచనాకైతే వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చూసుకుంటే మరొక వైపు రెమాల్ తుఫాన్ తర్వాత అయితే ఏపీ మొత్తం కూడా ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్నాయి. అయితే ప్రజలంతా కూడా ఉక్కపోతతో తరలాడుతున్నారు. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మొత్తం పగటి ఉష్ణోగ్రతతో సమానంగాను ఆంధ్రప్రదేశ్ లో పోటీ పడుతుంది. ఎందుకంటే ఒకవైపు తుఫాన్ ప్రభావం, మరొక ఉక్కపోత ప్రభావంతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే ఒక ఐఎండీ అయితే ఒక చల్లని కవరేజ్ చెప్పింది. అయితే ఈ ఎండల ప్రభావం ఎక్కువ రోజులు అయితే ఉండబోదు. ఇంకొక వారం రోజుల్లో ఎండల ప్రభావం తగ్గిపోతుందని కూడా ఇప్పటికే ఐఎండీ చెప్పింది. నైరుతి ఋతుపవనాలు త్వరలోనే ఏపీకి కూడా తెలంగాణ ఒక కబురైతే తీసుకురాబోతుందని వాతావరణ శాఖ అయితే ఒక విషయాన్ని తెలియజేసింది. 4 రోజుల్లో మరో 4 రోజుల్లో ఏపీకి నైరుతి ఋతుపవనాలు తీసుకురావడం కూడా ఇక్కడికి చెప్పింది. అయితే నైరుతి ఋతుపవనాలతో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కూడా నమోదు ఇప్పటికి చెప్పింది. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, అలాగే ఋతుపవనాలు రాక త్వరగా కావచ్చు. సో ఓవరాల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం కూడా నమోదవుతుంది కూడా ఇప్పుడు తెలియజేసింది. అయితే ఇటు తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే మొత్తం ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పుడు అధికారులు అంచనా కొట్టారు. అయితే రాష్ట్రంలో వేడిగా తీవ్రత కూడా ఉంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సో ఓవరాల్ గా నైరుతి ఋతుపవనాలు అయితే కేరళను తాకాయి కాబట్టి మరొక 4 రోజుల్లో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక చల్లని కబురైతే మనం నిలబోతున్నాం వైశాలి. ఎందుకంటే ఇప్పటివరకు అధిక ఎండలు చూసాము, తర్వాత వర్షాలు చూసాము, ఆంధ్రప్రదేశ్ తుఫాన్ చూసాము. సో ఓవరాల్ గా నైరుతి ఋతుపవనాల రాక న్యూస్ అయితే కాస్త ప్రజలంతా కూడా కాస్త అవుతూ పిలుచుకుంటున్నారు. రైతులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలు స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను అయితే నైరుతి ఋతుపవనాలు అయితే ప్రవేశించినట్లయితే ఐఎండీ శాఖ అయితే ఒక అంచనాకు వచ్చింది వైశాలి. అయితే నైరుతి ఋతుపవనాలు తాకడం వల్ల వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయా, తగ్గుతాయా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే మాత్రం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక పక్క తుఫాను, ఒక పక్క ఉక్కపోత, రెండింటితోనూ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. నైరుతి ఋతుపవనాలు రాక ఒకసారి నైరుతి ఋతుపవనాలు తగ్గాయంటే ఆటోమేటిక్ గా వాతావరణం చల్లబడుతుంది. కాబట్టి వాతావరణ శాఖ తెలియజేసిన విషయం ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే మన రాష్ట్రానికి చేరుకుంటాయో ఆటోమేటిక్ గా వాతావరణం చల్లబడుతుంది. కాకపోతే వర్షాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈసారి మాత్రం చాలా అధికంగా ఉంటాయని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని కూడా తెలియజేసింది. సో నైరుతి ఋతుపవనాల ఎప్పుడైతే తాకుతాయో ఆటోమేటిక్ గా వాతావరణం కూడా చల్లబడుతుంది కూడా ఐఎండీ చెప్తుంది వైశాలి. అయితే ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ఋతుపవనాలు అంటే వైశాలి ఇప్పుడు కేరళ సహా ఈశాన్య రాష్ట్రాలకి అయితే ఇప్పటికే తాకినట్లు కూడా భారత వాతావరణ శాఖ ఎప్పుడు తెలిపింది. అంటే కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికే తాకాయి. అయితే వీటి ప్రభావంతో వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే మరో వారం రోజుల్లో మాత్రం ఈశాన్య రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందని కూడా ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. సో ఐఎండీ ఏదైతే అంచనాకు వస్తుందో దాని ప్రకారం ఒక 4-5 డేస్ అటు ఇటు కావచ్చు. సో ఓవరాల్ గా నైరుతి ఋతుపవనాలు అయితే మరొక వారం రోజుల్లో అంటే జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలను కూడా తాకన్నట్టు కూడా చెప్తుంది ఐఎండీ. అయితే రోహిణి కార్తీక్ ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఈ ఋతుపవనాల ప్రభావం తెలంగాణలో ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది? జనరల్ గా రోహిణి కార్తీక్ వరకు మనకు ఎండలు అయితే బాగా ఉంటాయి. రోహిణి కార్తీక్ తర్వాతనే వాతావరణం చల్లబడుతుంది. అయితే ఈసారి అధిక మాసం రావడము, అలాగే
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కావచ్చు, అలాగే ఋతుపవనాల ఎంట్రీ త్వరగా కావచ్చు. సో ఓవరాల్ గా అయితే వాతావరణం చల్లబడింది. రెండు రాష్ట్రాలను కూడా నైరుతి ఋతుపవనాలు అయితే తాకాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలకు ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక గుడ్ న్యూస్ త్వరలో వినబోతున్నాము. అయితే ఐఎండీ మాత్రం చెప్పింది ఏంటంటే ఒక వారం రోజుల్లో ఋతుపవనాలు మొత్తం మనకు ఒక తెలుగు రాష్ట్రాలు అయితే టచ్ అవుతాయని ఇప్పటికే ఒక అంచనాకైతే వచ్చింది. సో ఓవరాల్ గా ఈ నైరుతి ఋతుపవనాలు ఇంకా రాష్ట్రంలో ఒకసారి ఎంట్రీ అయితే ఆటోమేటిక్ గా వాతావరణం చల్లబడుతుందని ఇప్పటికే ఐఎండీ అయితే అంచనాకు వచ్చింది. అయితే ఈసారి వర్షాలు ఏ మేరకు పడే అవకాశం ఉన్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది ఇప్పటికే తెలియజేసింది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం ప్రాంతం కాబట్టి తుఫాన్ ఎఫెక్ట్ గా ఉన్న ఎక్కువ ప్లేస్ కాబట్టి ఈసారి వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అయితే తెలియజేసింది. ఎందుకంటే ఈ రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. సో నైరుతి తుఫాన్ ఎంట్రీ అవుతుంది కాబట్టి సాధారణం కంటే గత ఏడాది అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ కి మాత్రం వర్షపాతం శాతం చాలా ఎక్కువగా నమోదే అవకాశం అని చెప్పి తెలిపింది. సో ఓవరాల్ గా కాస్త ఈ ఎండ ఉక్కపోతుందని చెప్పి ప్రజలకు ఉపశమనం కలిగే న్యూస్ త్వరలోనే మనం వినబోతున్నాం. వైశాలి ఐఎండీ చెప్పిన న్యూస్ ప్రకారం ఒక వారం రోజుల్లో నైరుతి ఋతుపవనం అయితే తెలుగు రాష్ట్రాలకు అయితే విస్తరించి వాతావరణం చల్లబడే అవకాశాలు కనిపిస్తుంది. వైశాలి నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రెమాల్ తుఫాన్ తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో 2 రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి.